రోజా మీద జరిగినటువంటి మాటల దాడి లేదా దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ అంశం మీదన ఒక పక్కన వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. మహిళల అసభ్యకర పద్యాలతో దూషించిన టీడీపీకి ఆనవాయితీ అని ఆయన విమర్శించుకుంటూ వచ్చారు. గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తుచూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకు ఓర్చుకోలేక నా సోదరి 2 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసిన ఆర్కే రోజాను అత్యంత అసభ్యకరమైన పద్యాలంతో దూషించారు. ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తమను విమర్శించే మహిళలు గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతి ఇది ఒక నిదర్శనం అని జగన్ మండిపడ్డారు. వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి దుష్ప్రచారం చేసే ఆయన ఉన్నత పదవి పొందారు. అప్పటి నుంచి వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఓ బ్రాండ్గా మారింది. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మోయించడానికి నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోవలోనే ఏడాది కాలంగా అనేక మంది మహిళా నాయకులను వాళ్ళు దారుణంగా వేధించారు, అవమానించారు. తన మీద ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యల మీద ఫిర్యాదు చేయడానికి రోజా వెళ్తే వాస్తవాలు స్పష్టంగా కళ్ళెదిటే కనిపిస్తున్న పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది. టీడీపీ గుండాలను రక్షించేందుకు వాళ్ళు ఏ స్థాయిలో తమ బాధ్యత కర్తవ్యాన్ని మర్చి వ్యవహరిస్తున్నారని చూపుతున్నాయి అంటూ విమర్శించారు.